ఆయనది వ్యవసాయ కుటుంబం. పూర్వీకుల నుంచి వ్యవసాయం చేయడమే వారికి తెలుసు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తున్నా వ్యవసాయాన్ని మాత్రం మర్చిపోలేదు ఆ రైతు. ఇటీవల పందిరి తోటల్లో కూరగాయలు సాగు చేస్తూ పూర్తిగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్లు వినియోగిస్తూ అధిక దిగుబడులే కాక అద్భుతాలు చేస్తున్న రైతు వీరేశం గారి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లా గౌరాయిపల్లి గ్రామానికి చెందిన రైతు పన్నీర్ వీరేశం గారు ఓ 10 ఎకరాల్లో బీరకాయ, టమాటా లాంటి కూరగాయల పంటలు పండిస్తున్నారు. ఇటీవల పందిరి తోటల్లో బీరసాగు లాభసాటిగా ఉందని మొదలుపెట్టారు. కానీ వివిధ రకాల మందులు వాడుతూ ఖర్చులు పెడుతూ వ్యవసాయం చేస్తున్నా దిగుబడులు రాక బాధపడుతూ మరోవైపు 40 లక్షలు పెట్టుబడి పెట్టి టెన్షన్ పడుతూ ఉన్నారు. అదే సమయంలో యూట్యూబ్లో ఆర్గానిక్ ఫెర్టిలైజర్ల ఉపయోగం, వాటి వినియోగంతో వచ్చే క్వాలిటీ పంటల గురించి తెలుసుకున్నారు. వెంటనే మహతి సంస్థ వారి ధరణి శుద్ధి, నానోగోల్డ్ ఫెర్టిలైజర్లను తెప్పించుకున్నారు. ఒక పద్ధతిలో వాడారు. అయితే పంటల్లో మార్పు గమనించారు. విరివిగా దిగుబడులు సాధిస్తున్నారు. రైతు వీరేశం గారి క్షేత్రంలో ఆయన అవలంబించిన పద్ధతులు, ఇతర వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నేను వాస్తవంగా ఈ పందిరి తోటలను నేను వరంగల్ డిస్టిక్లో హవేలీలో నాగర్ హవేలీలో చూసి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే మనం కూడా ఎందుకు చేయొద్దు అనే ఆలోచనతో నేను స్టార్ట్ చేసినప్పుడు మా చుట్టుపక్కల రైతులు కానీ మా గ్రామస్తులు కానీ నన్ను స్టార్టింగ్లో చూసి ఏమన్నారంటే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాడు, ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వెళ్తాయని చెప్పేసి పెడుతున్నాడు, లక్షలు ఖర్చు పెడుతున్నాడు. సరే వీళ్ళు బిజినెస్ చేసిన వాళ్ళు కాబట్టి డబ్బులనే పెడుతున్నారని ఎగతాళి చేశారు సార్ మమ్మల్ని స్టార్టింగ్లో. సరే ఏదైనా కానీ చేద్దాము అనే ఆలోచనతోటి మనం ఇంకో పని చేయడానికి ఏం లేదు, ఇది మన సొంత భూమికి ఉండలేము కదా, తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తి దీంట్లో చేయాలన్న దృక్పథంతో నేను స్టార్ట్ చేశాను. ఇంచుమించు ఈ 8 ఎకరాలకు కలిసి లేదన్నా 40 లక్షల రూపాయలు అయినాయి సార్ నాకు. ఏంది పైపులకు, వైర్కు మంచి స్టాండర్డ్ వైర్ వాడినాం మేము. వైర్ కానీ ఏది కానీ స్టాండర్డ్ మెయింటైన్ చేసినాం. పైపులు కూడా స్టాండర్డ్ పైపులు తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్ వేసినాము. స్ట్రక్చర్ తర్వాత ఈ సీడ్స్ కూడా మంచి కంపెనీ తీసుకొచ్చినాం, పెట్టినాము. స్టార్టింగ్లో మామూలు ఎట్లతో చూద్దాము, వీరేశం చేసినాకనే చూద్దామనే ఆలోచన ఉంటే మా ఏరియాలో మా డివిజన్లో కూడా ఇంతవరకు టోటల్ లేవు సార్. ఇక్కడ నేనే స్టార్ట్ చేశాను. చూసిన తర్వాత నేను కూడా ఫస్ట్లో భయపడ్డాను, మేము ఇన్ని లక్షలు పెడుతున్నాము, దీనికి కనీసం ఇంట్రెస్ట్ అని వెళ్తుందా లేదా అని. కానీ ఇప్పటి వరకల్లా మంచి రేటు బీర పలికింది. ఈ నెల రోజుల నుంచి ఇల్లింగ్స్ వెళ్తుంది, 40 రోజుల నుంచి ఇప్పటి వరకల్లా ఒక 18 కటింగ్లు 20 కటింగ్లు దాకా వచ్చినాయి. నాకు దాదాపు లేదన్నా 6.5 నుంచి 7 లక్షల రూపాయలు ఇప్పటి వరకు అమౌంట్ ఓన్లీ బీర మీదనే వచ్చింది. 5 ఎకరాల బీర మీదనే. ఇంకా 8 ఎకరాల టమాటా ఉంటుంది, 8 ఎకరాల టమాటా ఉంది, అవతల సోర ఉంది. ఈ బీర కూడా ఇంకా కనీసం ఇంకా లేదన్నా 10 నుంచి 12 కటింగ్లు వచ్చే అవకాశం ఉంది సార్. లేదు సార్, మేము క్రాప్ను పనుల ద్వారా పొద్దున 7:30కి స్టార్ట్ చేసి 1 గంట వరకల్లా కటింగ్ చేసేసి ప్యాకింగ్ చేపిస్తాము. 2:30 వరకల్లా ఒంటి మామిడి ఏది ములుగు దగ్గర ఉన్న ఒంటి మామిడి మార్కెట్, గవర్నమెంట్ మార్కెట్కు పంపిస్తాము. అక్కడ కమిషన్ ఏజెంట్ ద్వారా మార్కెట్ జరుగుతుంది. 3 గంటల వరకు మార్కెట్ అయిపోతుంది. మళ్ళీ 4:30 వరకల్లా మా పిల్లలు వెహికల్, మా సొంత వెహికల్నే తరలిస్తాం సార్, వేరే వెహికల్ ఏం లేదు. మహతి సంస్థ అంటే రైతుకు ఎంత నమ్మకమో అంతకన్నా యాజమాన్యానికి రైతు పట్ల ఎక్కువ అవగాహన ఉందని, అందుకే సామాన్య రైతు దగ్గర నుంచి అన్ని వర్గాల రైతులకు ధరలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని రైతు వీరేశం తెలిపారు. ధరణి శుద్ధి, నానోగోల్డ్ వాడుతున్న దగ్గర నుంచి నాకు ఖర్చు దాదాపు 70% తగ్గిందని, మరోవైపు దిగుబడి 70% పెరిగిందని రైతు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చేయదలుచుకున్నాను. ఎందుకంటే రైతు అనేవాడు నలిగి ఉన్నవాళ్ళు. వ్యవసాయంలో పేడీలో కానీ ఇంకో దాంట్లో కానీ పెద్దగా లాభాలు ఎక్కడ కనిపించిన దాఖలా లేవు.
నాకు తెలిసి 10 ఎకరాల రైతుకు కూడా ఏమున్నా బట్టపొట్ట కానీ ఏమున్నా సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు. గొప్ప కోసం వ్యవసాయం చేయడమే తప్ప అప్పులు తీరడానికో సంపాదించడానికో అనేది నేను చూసిన 20 ఏళ్ళ నుంచి అయితే ఇది లేదు. దయచేసి దీనివల్ల ఈ కూరగాయల తోటలే అనుకోండి, ఇంకా వేరే ఇతర సేద్యములైనా దేంట్లోనైనా ఈ ధరణి శుద్ధి కానీ నానో గోల్డ్ కానీ బాగా పనిచేస్తుందని నేను ఖచ్చితంగా 100% నేను నమ్ముతున్నాను. నేను వాడాను, నాకు రిజల్ట్ కనిపించింది. ఖచ్చితంగా దీన్ని వాడితే ఇతర రైతులకు కూడా మేలు జరుగుతుందనే అభిప్రాయం నాకు 100% ఉంది. ఇంత కాస్ట్కు ఈ కాస్ట్కు చాలా తేడా ఉంది. కాబట్టి తప్పకుండా ఇది వాడి రైతులు వినియోగించుకొని తప్పకుండా లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. నమ్మకమైన సంస్థ. మేము ఫోన్పే చేసిన తర్వాత 36 అవర్స్లో మనకు కార్గో ద్వారా మాకు యాయరూటకు ట్రాన్స్పోర్ట్ రావడం జరిగింది. ఇమీడియట్లీ మాకు యాయరూటలో మాకు ఒక ఇల్లు ఉంది. మేము అక్కడి నుంచి ఎంబడే రోజు రిసీవ్ చేసుకొని తెల్లారి తెచ్చి వ్యవసాయ క్షేత్రంలో వాడుతున్నాము. ఎలాంటి నమ్మకమైన సంస్థ, మాకు ఎలాంటి మోసం లేకుండా కూడా రేట్ కానీ క్వాలిటీ కానీ ఖచ్చితంగా స్టాండర్డ్ ఉందని నమ్ముతున్నాను. తానే తమ ఏరియాలో మహతి సంస్థ వారి మందులు వాడుతున్నానని ఇప్పటి వరకు అనుకున్నానని, నా స్నేహితుడు నాకంటే ముందు ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్లు వాడుతున్నాడని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. తాము ఎప్పుడు కలిసిమెలిసి తిరిగేవారమని, ఇటీవలే తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన నా స్నేహితుడు నేను వాడుతున్న ఫెర్టిలైజర్ల గురించి అడిగాడని, అప్పుడు తెలిసింది ఇద్దరం వాడుతున్న ఫెర్టిలైజర్లు ఒకటే అని చెప్పుకొచ్చారు. సార్, నేను ఈ నానో గోల్డ్ కానీ నానో కేర్ వాడదామని వాడిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడికి వ్యవసాయ క్షేత్రం కాడికి వచ్చాడు. వచ్చి తమ్ముడు ఏం మందులు వాడుతున్నావు ఏంది అని అంటే చెప్పాను. చెప్పిన తర్వాత అరే అంత పెద్ద కాస్ట్ ఎందుకు వాడుతున్నావు తమ్మి అన్నాడు. మరి ఏం వాడాలి చెప్పు అంటే నేను చెప్తా అన్నాడు. ఏంటి అనగానే ఆయన చెప్పడం స్టార్ట్ చేయగానే అన్నకి ఇవ్వేనా అని చూపించిన. ఏది నానో గోల్డ్, నానో కేర్, ధరణి శుద్ధి, ఈ 3 చూసిన తర్వాత నీకు ఎట్లా తెలుసు తమ్ముడు అన్నాడు. నాకెందుకు తెలుసు అన్న, గూగుల్లో చూసిన అన్నీ దొరుకుతున్నాయని మా ఫ్రెండ్ ఒక అతను చెప్పిండు. అనగానే అరే నాకు తెలుసు తమ్ముడు, నేను నీకు చెప్పుదాం అనుకున్నాడు. మరి ఎందుకు చెప్పలేదు అన్న అంటే, నువ్వు అడగలే కాబట్టి నేను చెప్పలేదు తమ్మి, మరి నువ్వు చేస్తావని నాకు తెలియదు అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, నాకంటే ముందు కూడా ఇక్కడ వాడుతున్నారా ఈ ప్రోడక్ట్ అనేది నాకు తెలిసిపోయింది. కానీ రిజల్ట్ ఏందన్నా అన్న, నేను పెయిడ్ల వ్యవసాయంలో మా అబ్బాయి పెద్ద అబ్బాయి వాడిన తమ్ముడు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. 100% ఇది వాడాలి. నీకు ఆ మందులకు ఈ మందులకు చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఈ మందులు చూడడానికి ఆర్గానికే కానీ మంచి మందులు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మనకంటే ముందు కూడా ఇంకా వేరే రైతులు కూడా వాడుతున్నారా అనేది తెలిసింది. కానీ ఖచ్చితంగా మనము ఈ ఆర్గానిక్ సంబంధించిన ఈ ఫర్టిలైజర్స్ వాడినట్టుంటే ఖచ్చితంగా మనకు రిజల్ట్ ఉంటుంది. ఇటీవల తనకున్న టమాటా తోటలో కాపు తగ్గిందని, ఎండాకాలం కావడంతో పూత కూడా రాలిపోతోందని మహతి సంస్థ వారికి చెప్పగా, వారు కప్ప అనే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని ఇచ్చారని, ఇది ఎప్పుడైనా ఏ పంటల్లోనైనా పూత పిందెలు వచ్చే దశల్లో పిచికారీ చేసుకుంటే అధిక పూత రావడంతో పాటు పూత రాలకుండా నిలబడుతుందని తెలిపారు. ఈ రోజు నుంచి దీన్ని తన టమాటా తోటలో వాడుతున్నానని, దీని పనితనం గురించి తెలుసుకొని మరో సందర్భంలో వివరిస్తానని రైతు వీరేశం తెలిపారు. సార్, మాకు ఈ క్షేత్రంతో పాటు పక్కన టమాటా సాహో వేసినాము. సాహో మాకు 70 డేస్కు ఇల్లింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అది 25 డేస్ అయింది ఇల్లింగ్ స్టార్ట్ అయ్యి. అది ఎవ్రీడే ఒక 80 నుంచి 90 బాక్స్ వెళ్తుంది. కానీ ఫస్ట్ వచ్చిన పూత ఖాతా విపరీతంగా వచ్చింది. అది మళ్ళా సాహోలో ఇది మన గ్రాఫ్టింగ్ తీసుకొచ్చినాం సార్. మేము అది గ్రాఫ్టింగ్ అంటూ మేము హైదరాబాద్లో కట్టించినాము. ఫర్ మొక్కకు 7 రూపీస్ తీసుకొని అంటు కట్టించారు. అది బ్రహ్మాండమైన ఇల్లింగ్ వచ్చింది, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు 1.5 మంత్ నుంచి ఇల్లింగ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు పూత అనేది కొత్తగా ఈ వెండలకు రావటం లేదు. దానికోసం నేను వాళ్ళను సిఫారసు చేస్తే, నానగోల్డ్ వాళ్ళని సిఫారసు చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే కప్ప అని ఈ వెరైటీని సిఫారసు చేశారు. దీన్ని వాడండి, ఇది వాడిన తర్వాత మీకు పూత కానీ కాత కానీ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో మాకు చెప్పారు. వాళ్ళ ప్రొడక్ట్స్ ఇదివరకు వాడినాము, ఆ నమ్మకం మీద దీన్ని కూడా వాడడానికి నేను ముందుకు పోతున్నాను. ఇది వాడిన తర్వాత దీని రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలో మీకు తప్పకుండా తెలియజేస్తాను. ధన్యవాదాలు. నమస్తే.